हेलो गाइस, केजीएफ मूवी देख रहे हैं। तो वो जो यश है ना, वो घुस गया है हाँ। तो इनकी केजीएफ में। तो देखते हैं अब आगे क्या होता है। प्ले। ముందు ట్రక్స్ ను పంపండి, వాళ్ళు ఎదురు సొత్తా ఉంటారు. బయలుదేరాడు. వాడికి వెళ్లే దారి గురించి తెలియదు. తీసుకెళ్లే చోటు గురించి కూడా తెలియదు. దాని వెనక ఉన్న అమానుష చరిత్ర గురించి కూడా వాడికి తెలియదు. సూర్యవర్ధన్ ఎవరూ అందుకోలేనంత ఎత్తుకి ఎదిగిపోయాడు. అయితే సూర్యవర్ధన్ పడిపోయిన తర్వాత తన వారసుడు ఎవరు అన్నది సమస్యగా మారింది. ரொம்ப కష్టం చేసి ఈ రాజ్యాన్ని స్థాపించుండవు. ఆయన నిర్ణయించాల్సి ఉంది. సొల్లు, నీ తర్వాత యారు పాలించాలి? కొడుకు గరుడానా లేదా తమ్ముడు అధీరానా? అధీరా! అన్నా, ఇక్కడ ఈటెలు కత్తుల కన్నా రాజకీయం కుతంత్రాలే నిండిపోయున్నాయి. నీకా రెండు రావు. నువ్వు కేజీఎఫ్ మీద ఆశపడకుండా ఎలా నా వెనుక నిలబడ్డావో అలాగే గరుడ వెనుక కూడా నిలబడ్డావు. అన్న చెప్పాక ముగిసిపోయింది. గరుడ ఉన్నంత వరకు ఈ స్థానాన్ని నేను ఆశించను. ఆ ఒక్క నిర్ణయం తను కట్టిన కోట కట్టడాల్ని కంపించి వేసింది. అధీరా గరుడు మీద దాడి చేయించాడు. గురి తప్పింది. గరుడ అధీరా మీద దాడి చేయించాడు. గురి తప్పలేదు. గరుడ అధికారాన్ని తన చేతుల్లో తీసుకుని మొత్తం కేజీఎఫ్ ని ముందుండి నడిపించసాగాడు. అయితే కేజీఎఫ్ ని దక్కించుకోవడానికి చాలా మంది ఆశపడుతున్నారని అతనికి తెలిసింది. శత్రువులు తన పక్కనే ఉన్నా వాళ్ళని చంపడం తన తండ్రి బ్రతుకుండగా అవదు. తర్వాత చంపుతానని శపథం చేశాడు. సూర్యవర్ధన్ తన సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి 3 రకాల భద్రతా దళాల్ని ఏర్పాటు చేసుకున్నాడు. సగం ఎక్కేలోపే ఆయాసంతో కింద పడి చచ్చిపోయే అంత పెద్ద గోడ, సునామీని సైతం అడ్డుకునే అంత బలమైన తలుపు, వీటిని మించి బంధించడం బాధించడం తప్ప జాలి దయా లేని క్రూరమైన సేనాధిపతి వానరం. రెండు 201 మంది మగాళ్ళు, 15 మంది ఆడాళ్ళు, మొత్తం 216 మంది. ఈ సంవత్సరంలో ఇది 41వ బ్యాచ్. పనిలో పెట్టండి. ఎంతో రక్తపాతం సృష్టించి కట్టిన కోట పట్ల సూర్యవర్ధన్కి ఉన్నదంతా ఒకటే చింత. తను సృష్టించిన ఈ సామ్రాజ్యంలో ఎవరూ అడుగు పెట్టకూడదని. సూర్యవర్ధన్ ఆ చోటుని నరాచి అని పిలిచేవాడు.
నరాచి అంటే సమతూకం తూసే తక్కెడ. తక్కెడలో ఒకవైపు ఆంక్షలుంచేవాడు, మరోవైపు భయం చూపిస్తూ సమతూకం చేసేవాడు. కొత్త కుక్కలొచ్చాయి, తోలుకుపో. అన్నా నన్ను ఎప్పుడు పంపిస్తారు? 20 సంవత్సరాల నుంచి నేను అదే అడుగుతున్నా. నేను వచ్చినప్పటి నుంచి ఏంటన్నా, వచ్చిన పట్టుకోండి అదే అంటావు. పో. ఎవడ్రా వీళ్ళని కొట్టింది? నేనే అన్నా. గాయాలకి టించర్ వేసి కడుపు నిండా మంచి భోజనం పెట్టండి. ఒకవైపు చంపుతాడు, మరోవైపు జాలి చూపుతాడు. మా అన్న ఏంటో నాకు అర్థం అవ్వడం లేదు. జాల, నువ్వు ఇప్పుడే లండన్ నుంచి వచ్చావు కదా, ముందు ముందు అన్ని విషయాలు నీకే తెలుస్తాయి. గరుడాన్ని చంపడానికి వచ్చిన ముగ్గురిని చంపకుండా బాగా చూసుకోండి అని ఎందుకు వదిలిపెట్టాడో తెలుసా? ఈసారి అమ్మోరు జాతరకి పొట్టేళ్లను తెప్పించలేదు. మరి మీరంతా ఈడ కొత్తగా వచ్చారు. మీ కన్నీళ్లు తోడవడానికి కూడా ఎవరి వల్ల కాదు. తలంచుకుని పని చేయడం అలవాటు చేసుకున్నారు. ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నిన్ననే వచ్చారు కదరా. ఏం సినిమా రిలీజ్ అయింది? తెలీదా? అయ్యో పోండే. మిమ్మల్ని ఇక్కడికి తోలుకొచ్చింది గనిలో పని చేయించడానికి. రోజుకు 12 గంటల చొప్పున షిఫ్ట్ ప్రకారం పనిచేయాలి. తలెత్తి ఎవరు గార్డ్స్ని చూడడానికి వీల్లేదు. చూస్తే వాళ్ళు సహించరు, సంపేస్తారు. అడుగుల లోతులో మీరు పనిచేయాలి.
మొదటి రోజు భయంగా ఉంటుంది. బయట ప్రపంచం మర్చిపోండి. పనిచేయడం మానేసి నిన్ను అయ్యా 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 కొట్టుడు నేను చెప్తానుగా నేను చెప్తా. చెప్పిడికి మొదటి రోజే మట్లో కలిసిపోదాం అనుకున్నావా? ఏం చేసేవాడివి? బయట ఏం చేసేవాడివి? కూలి పని చేసేవాడిని. కూలి పని చేస్తే గాయాలు వెనకుండా ముందుంటాయి. ఈడ పద్ధతులు అలవాట్లు ఎంతంటే అంత తొందరగా నేర్చుకుంటే మీకంత మంచిది. తప్పైంది. మొన్నే వచ్చిన బ్యాచ్ ఇక్కడికి పంపించే ముందు జాన్ దగ్గర ఒక సంఘటన జరిగింది. రమణ చెప్పాడు. ఏమైంది? మన కుర్రోళ్ళు అప్పుడప్పుడు గొడవ పడేవారు, కానీ ఈసారి ఏమైందో తెలీదు. అందరూ కొట్టుకొని చచ్చారు. వాళ్ళలో ఎవడైనా బతికున్నాడా? నేను అక్కడికి చేరుకునేసరికి ఒక్కడు మాత్రమే బతుకున్నాడు. వాడు ఏమైనా చెప్పాడా? చచ్చేటప్పుడు ఒక్కడు అని చెప్పాడంతే. ఏం అర్థం కాలేదు. ఒక్కడా? వననం సార్. సార్ ఒక్కడు. बच्चों ने उसका स्केच कैसे बनाया है कि सारे सर झुका के जा रहे हैं और वो अकेला सर उठा के जा रहा है. बच्चे बड़े होशियार हैं. जो इंसान की नेचर होती है ना वो चेंज नहीं हो सकती. जो बंदा बादशाह होता है ना वो बादशाह ही रहता है, जैसे मर्जी से करवा लो. तो लेकिन यार ये जगह देख के तो मुझे इतना ज़्यादा डर लग रहा था ना, जैसे बहुत ज़्यादा गर्मी और मैदान है और वहाँ पे कोई जीने की कोई वहाँ पे ज़रिया नहीं है, ना खाने को कुछ, ना पीने को, ना आराम करने को, सिर्फ काम करना है. धूप के अंदर ऐसे मतलब नज़र आ रहा था स्केच, धूप का स्केच नज़र आ रहा था. और पता नहीं लोग 20-20, 25-25 सालों से वहाँ पे रह रहे हैं. वहाँ पे बच्चे भी पैदा हो रहे हैं, वो बच्चे भी बड़े हो रहे हैं. तो बेचारों को इतना ज़्यादा जुल्म, मतलब जो भी काम नहीं करता उसको सीधा गोली मार देते हैं. तो देखते हैं अभी काफ़ी ज़्यादा डेंजरस जगह पे आ गया. अब आगे देखते हैं क्या होता है. हाँ, अब यूँ समझ लो कि इन्हें गीदड़ कह लो और इसको शेर कह लो कि सब गीदड़ों में एक शेर आ गया. तो देखते हैं ये शेर क्या करता है. आपको चला लाइक करो. मिलते हैं रिएक्शन में. इजाज़त, बाय.